ఎక్కడన్నా హైదరాబాద్లో ఏమైనా బాంబు పేలిళ్ళు పేలాయంటే దాని వెనకాల పాకిస్తాన్ హస్తం ఉందని ఎలా అయితే ప్రజలు మనం భావిస్తామో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కడన్నా కుట్రలు జరిగాయంటే దాని వెనకాల వైసీపీ బీజం ఉన్నది అనేది మీరు రాళ్ళు ఇస్తారండి, మేము పువ్వులుగా మార్చుకుంటాం. ఆంధ్రాకి 12 సంవత్సరాలు అయింది డివైడ్ అయ్యి, ఇప్పుడు గుర్తొచ్చింది ఆయనకి తెలంగాణ వాదాన్ని మళ్ళా లేపుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక భయం, ఆయన ఎక్కడ బంగారు తెలంగాణ చేసేస్తాడో, తెలంగాణను కూడా ఆయన గుప్పిట్లో పెట్టుకుంటారు, వాళ్ళందరూ కూడా ఈయన వెనకాల ఎక్కడ నడిచేస్తారని ఒక భయంతో మీరు ఈరోజు సభ ఆపగలుగుతున్నారు. ఎన్ని సభలను ఆపుతారు? ఆయన అయితే ఎవ్వరూ ఆపలేరు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సభకు అడ్డుకునే ప్రయత్నంగా కేటీఆర్ ఈ రోజు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎలా చూడాలంటారు? నాకైతే ఒకటి స్పష్టంగా అర్థమవుతుందండి. ఇప్పుడు మన ఆంధ్రాలోని ఒక అరాచక పాలన, ఒక రాక్షస పాలనని అంతమందించడానికి కూటమిగా జతగట్టారు. ఆ రాక్షసుని అంతమందించారు, పోరాడారంటే ఒక అర్థం ఉంది. కానీ మనకంటే ముందుగా తెలంగాణ ప్రజలు కంటే అక్కడ ఉన్న నాయకులు ఎలా తయారంటే ఒక మంచి నాయకుడిని, మంచి భావజాలం ఉన్న నాయకుడిని ఎలాగన్నా సరే అనగదొక్కాలని ఈ ప్రయత్నం అయితే మటుకి చాలా దారుణం అనమాట. ఎందుకంటే ఆంధ్రాలో పరిస్థితుల ప్రకారం ఆ రోజు గవర్నమెంట్లో ఆ రాక్షస పాలన అంతమంచడానికి కూటమిగా జతగట్టిన దాన్నే తప్పుపట్టిన ఈ వీళ్ళు ఇప్పుడు తెలంగాణలోని ఒక మంచి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక మతానికి సంబంధించిన కాదు, ఒక కులానికి నాకు సంబంధం లేదు, వాటి పట్ల నాకు గౌరవమే తప్ప దేని మీద విపక్ష అనేది ఉండదని అంత స్పష్టంగా క్లారిటీగా చెప్పిన ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఒక పవన్ కళ్యాణ్ గారే. అంత మహోన్నత వ్యక్తిని, ఈ రోజు అంత మంచి వ్యక్తిని అక్కడ తెలంగాణ ప్రజలు ఆదరింపు ఓర్వలేక అక్కడ ఉన్న నాయకులు, అలాగే ఈ మధ్య కాలంలోని మేము జర్నలిస్ట్ అని చెప్పుకొని ఆయన మేము కూడా చూసేవాళ్ళని, కానీ ఆయన మాటల తీరు చూస్తే మాకు బాధాకరం అనిపించింది. అంత మంచి వ్యక్తి మీద అదే ఒకటి అనుకున్నాం కదా, ఎవరైతే మంచి వ్యక్తులు అనుకుంటే వాళ్ళ నోటితోనే పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లే ప్రయత్నం ఇది. మనం ఒకటి అనుకుంటాము, ఎక్కడన్నా హైదరాబాద్లో ఏమైనా బాంబు పేలిళ్ళు పేలాయంటే దాని వెనకాల పాకిస్తాన్ హస్తం ఉందని ఎలా అయితే ప్రజలు మనం భావిస్తామో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కడన్నా కుట్రలు జరిగాయంటే దాని వెనకాల వైసీపీ బీజం ఉన్నది అనేది బలమైనగా కనబడుతుంది. ఎవరెవరో ఈ దీనికి ప్రత్యక్షంగా యుద్ధం మొదలుపెట్టినా దాని వెనకాల ప్రత్యక్షంగా ఉండేది, పరోక్షంగా ఉండేది ఈ వైసీపీ వాళ్ళే. వీళ్ళు చేస్తున్న ఈ అరాచకము దీని వెనకాల దానికి వత్తాసు పలుకుతూ అక్కడ కేటీఆర్ అయితేనేమి, బీఆర్ఎస్ అయితేనేమి, వాట్ ఎవర్ ఇట్ ఎవరైతే మటుకు వీళ్ళందరూ ఒకటిగా చేసి ఇలాంటి మంచి వ్యక్తి ఇక్కడ రాకూడదు అనే బలమైన కారణంతో, ఏకైక కారణం అంతే. ఇలాంటి వ్యక్తులు వస్తే వాళ్ళు దోసుకోవడానికి దాచుకోవడానికి అవదు, వీళ్ళు వస్తే మంచిగా పరిపాలిస్తారు, మా మనుగుడు కోల్పోతామనే ఒక దీంతోనే ఆయన మీద కుట్ర పన్నుతున్నారు. ఆ కుట్రలో భాగంగానే ఈ రోజు మేము ఉద్యమ సభ్యులతో పెట్టుకున్న అంతర్గతంగా ఒక బహిరంగ మీటింగ్ కూడా కాదు, అది ఒక హాల్లోనే మా జన సైనికులతో పెట్టుకున్న ప్రోగ్రాం కూడా ఇలా అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళు విజ్ఞతగా వదిలేయాలి. ఎలా తయారంటే ఒక్కొక్కరు చాలా ఘోరం. పాసం యాదగిరి అనే అతను మాట్లాడుతుంటే వీడియోలో చూసాము, అంత ముడ్డు కింద 70 సంవత్సరాలు వచ్చాయి, మూత వంకర మాట్లాడేటండి ఆయనకి. ఆ మాట్లాడి ఆ వయసు ఏంటి అని మాట్లాడి పదజాలం ఏంటి, ఆయన జర్నలిస్ట్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ ఎవరు అవ్వచ్చు. ఒక భాష మాట్లాడంటే దానికి ఒక నలుగురు హర్షించే తగ్గట్టు ఉండాలి. అవాస్తవాలు అంటే మాట్లాడండి, ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, తప్పలేదు. ఎవరైనా సరే చెప్పులతో కొట్టించడాలి. ఏం అరాచకాలు చేశారండి, ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారు చెరువు దోసుకున్నా అన్నారు, చెరువు దోసుకొని ఇప్పుడే మీకు వెలుగులోకి వచ్చిందా? ఆయన సంపాదించిన ప్రతి రూపాయి ప్రజల కోసం. ఈ రోజు గవర్నమెంట్ ఇస్తున్న జీతం కూడా పేద పిల్లలకు ఇచ్చేస్తున్నారు. ఆయన సినిమా రంగంలో ఉంటుండగానే ఎన్నో సేవా కార్యక్రమాలు బోర్డర్ కాడి నుంచి ఇటు రైతుల వరకు ఎవరు ఏ కష్టంలో ఉన్నారన్నా సరే ఈ రోజు సాయం చేసే ఏకైక వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలో కాదు, ఏ విపత్తులు వచ్చినా ఏ కష్టం వచ్చినా ప్రజలకు అండగా ఉన్నారంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారే. ఏ నాయకులు అన్నా సరే వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు వస్తారు, సంపాదించుకుంటారు, కూడ తీసుకుంటారు, ఏదో చేసుకుంటారు. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారే ప్రజలని. మొన్నే చూసాము రాజమండ్రి పుష్కరాల కోసం ఎప్పుడో 2027 పుష్కరాలకు ఇప్పుడే ముందు వచ్చేసరిగా రాజమండ్రి ప్రయాణించి అక్కడికి వెళ్ళి అక్కడ మంచి చెట్లన్నీ చూసి మరుసటి రోజే వెంటనే చర్యలు చేపట్టారు. అలాంటి నాయకులు ఎవరైనా ఉన్నారా? కంపెనీల మీద ఈ రోజు
చర్య తీసుకునే కెపాసిటీ దమ్మున్న లీడర్లు ఎవరైనా ఉన్నారా? అంత బహిర్గతంగా కంపెనీలు నిలదీసే ఎవరైనా ప్రయత్నాలు చేశారా? అడ్డగోలుగా పొల్యూట్ చేస్తున్నారు చాలా కంపెనీలు. అక్కడ ఉన్న లోకల్ లీడర్లు అవ్వచ్చు, ఎవరైనా కింద నుంచి మీద వరకు అందరినీ ఇచ్చేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా కంపెనీల్లో వచ్చే వ్యర్థాలని, కనీసం వాటర్ని అది రీసైక్లింగ్ చేయకుండా, అది ప్రాసెస్ చేయకుండా ఇష్టాసారంగా సముద్రంలోకి అయితే నదుల్లోకి అయితే ఇష్టాసారంగా వదిలేసి కలుషితం చేస్తున్నారు. ప్రజల జీవితాలతో మూగజీవులు అంటే చేపలు ఉంటాయి, ఆ వాటర్ సముద్రంలోకి వెళ్తుంది, ఎన్నో చేపలు చచ్చిపోతాయి. ప్రకృతికి అఘాతం కలిగిస్తాయి ఇలాంటి చర్యల వల్ల. స్వార్థ ప్రయోజనాల కోసం బతికే నాయకులు చూసాం, కానీ నిస్వార్థంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ఏకైక నాయకుడు ఎవరన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే. అటువంటి వ్యక్తిని అడ్డుకోవాలని చూస్తే వీళ్ళు అధోగతి పాలైపోతారు. పవన్ కళ్యాణ్ గారిని ఎవరు టచ్ చేసినా వాళ్ళు జీవితాలు నాశనం తప్ప ఆయనకి ఏమి కీచంత కూడా అవ్వదు. మీరు రాళ్ళు ఇసరండి, మేము పువ్వులుగా మార్చుకుంటాం, అవి పువ్వులుగా మారుతాయి. అది స్వచ్ఛమైన నాయకుడు, నీతి నిజాయితీ గల నాయకుడు. అటువంటి నాయకుడి మీద బురద జల్లాలని చూస్తే ఆ బురద మీకే తిరిగి ఆకాశం మీద ఉమ్మూస్తే అది మనమే పడుతుంది అంటారు కదా, ఆ విధంగానే అవుతుందని నేను భావిస్తున్నాను. అంటే ఈరోజు చూసుకున్నట్టయితే కేటీఆర్ గారు ఒక పని కట్టుకొని మరి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి ఎలా చూడాలి కేటీఆర్ గారిని? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వేరు, కేటీఆర్ వేరు కాదండి. వీళ్ళు అందరూ ఒకటే. దొంగ అంటారు కదా, భుజాలు రాసి బూడిద అంటే వీళ్ళిద్దరూ రాసి పీకింది ఏమి ఉండదు. వీళ్ళు ఎన్ని పన్నాగాలు పన్నినా తెలంగాణలోని జనసేన జెండా ఎగురవేస్తాం. రేపు సార్వత్రిక ఎన్నికల్లోనే బలంగా పోటీ ఇస్తాం. తెలంగాణ కాదు, ఎక్కడన్నా సరే జనసేన ఎక్కడన్నా పోటీ చేస్తుంది. అంత సమర్థమైన నాయకత్వం ఉంది మాకు ఈరోజు జనసేనలో. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆపే శక్తి ఎవరికి లేదు. పవన్ కళ్యాణ్ గారు గోవుల సంరక్షణ కోసం ఆయన సొంత భూమిలో గోవుల సంరక్షణ చేసుకుంటూ ఉన్నా కూడా ప్రతిపక్షంగా కేటీఆర్ గారు విమర్శలు చేశారు. అసలు ఎలా చూడాలంటారు? చెప్తున్నాను కదా సార్, వీళ్ళు ఫామ్ హౌస్లోని మందు వేయడానికి చిందేయడానికి చేసుకునే ఫామ్ హౌస్లు వీళ్ళ ఫామ్ హౌస్లు వేరు, మా ఫామ్ హౌస్ వేరు. మా ఫామ్ హౌస్లో ఎలా ఉంటుందో తెలుసా? నోరులేని మనం తల్లిగా భావించే ఆవులు ఉంటాయి, గోమాతలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం తక్కువ టైం కుదిరినా ఆ గోమాతలతోనే ఆయన సేవ చేసుకుంటూ వాటిని సంరక్షించుకుంటూ ఆ చక్కటి పచ్చడి వాతావరణంలో ఆయన ఫామ్ హౌస్లో ఉన్న ఒక క్షణం గడపాలని కోరుకుంటారు. అక్కడ ఏమి జరిగిపోవు. ఆయన కష్టార్జితం ఆయన కొనుక్కున్నారు, చాలా ఏళ్ళ కింద కొనుక్కున్నారు. ఈ నిజంగా పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేస్తుంటే ఇన్ని రోజులు వీళ్ళు ఊరుకోరు. ఈ రోజు బురద జల్లాలని చెప్పి వీళ్ళందరూ పైకి వచ్చి బహుభవన్ అనడం తప్ప నిజానికి ఆయన సొంత డబ్బులతో కొనుక్కున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ దోచుకుని లేదు, దాచుకునేది లేదు. అది ప్రజలందరికీ తెలుసు. 5 ఏళ్ళు గవర్నమెంట్ లోనే చెయ్యెత్తి చూపించలేకపోయారు వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు. ఇగో ఈ రూపాయి నువ్వు తిన్నావు, ఈ రూపాయి నువ్వు కాజేసాను ఎత్తి చూపే దమ్ము ధైర్యం లేదు. వీళ్ళంతంటే వీళ్ళు బతికి అంత కేసీఆర్ అయితే కేటీఆర్ అయితే కాలకొత్త కవిత అయితే వాట్ ఎవర్ ఇట్ ఎవరైతే అండి వీళ్ళు బురద జల్లాలని బురద జల్లుతున్నారు. బురద జల్లితే ఆలేదో కడుక్కుంటారు అన్న దారుణంలో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకెళ్ళిపోతున్నా. కానీ అందులోని వాస్తవాలు లేవు, అన్ని అవాస్తవాలు. ఆయన తీసుకున్న 10 ఎకరాల భూమిలోని గోవు సంరక్షణ చేసుకుంటారు. ఆయన ఎక్కువ గోవులతో గడుపుతారు. మీరు చాలా వీడియోలో చూసారు, ఎప్పుడైనా ఉంటే గోవులకు మేత వేయడం కానీ గోవులతో ఎక్కువ ఆయన ఆ పచ్చడి వాతావరణంలో ఉన్న 10 నిమిషాలను చేసుకుంటారు. కానీ అందులో అసాంఘిక కార్యక్రమాలు ఎలాగా ఏంటంటారు నైట్ క్లబ్లు అలాంటివి ఏం జరగవు. అది మా ఫామ్ హౌస్కి కేటీఆర్ ఫామ్ హౌస్కి తేడా. పవన్ కళ్యాణ్ గారి సభకు అడ్డుకునే ప్రయత్నంగా ఒక పక్క కేటీఆర్, మరొక పక్క పోలీసులు కూడా చేస్తున్న పనిని మీరు ఎలా చూస్తారు? తెలంగాణలో పార్టీ స్థాపించాం, తెలంగాణ నుంచి పోరాటం స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ కోసం ఎన్నో రకాలుగా, ఒక కోవిడ్ వచ్చినప్పుడు కానీ, ఒక వరదలు వచ్చినప్పుడు కానీ ఎన్నో కోట్ల రూపాయలు, ఒక టెంపుల్ కోసం దాదాపు 35 కోట్లు ఆయన వెళ్ళే విధంగా కన్స్ట్రక్షన్కి ఇచ్చారు. అంటే తెలంగాణ మీద పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇది ఇక్కడ ఉన్న నాయకులకి లేకపోవచ్చు, కానీ ప్రజల్లో ఉంది. తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జనసేన పార్టీ తెలంగాణలో రావాలి, ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడాలని బలంగా అనుకుంటున్నారు. ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటుంది, ఇక్కడ భయం అన్నది దేనికి? తెలంగాణ ముందు కూడా స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణని డివైడ్ చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఆంధ్రాని సపరేట్ చేసి ఈ రోజు కూడా ఆంధ్రాకి ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా చేస్తున్నారు. ఇక్కడ భయపడింది ఏంటంటే, మొన్నటి వరకు మేము అనుకున్నాం బీఆర్ఎస్ పార్టీ, ఆ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వాళ్ళ చెల్లేదైతే కొత్తగా ఒక పార్టీ టీఆర్ఎస్ అని పెట్టారో వాళ్ళ ఆస్తి తగాదాలు వచ్చి, లేకపోతే ఆవిడకి లిక్కర్ స్కామ్లోని వీటి నుండి బయటపడడానికి సపరేట్గా ఒక పార్టీ పెట్టాలన్న ఆదేశాలతో ఆవిడ పార్టీ పెట్టి ఓట్లు చీలికి కానీ తెలంగాణ ప్రజల మీద ప్రేమకైతే కాదు, ఖచ్చితంగా
బీఆర్ఎస్, టీఆర్ఎస్ లేకపోతే అక్కడ ఉన్న చిన్న చితక పార్టీలు భయపడుతున్నాయంటే ఇంతవరకు ఒకటి అనుకోవచ్చు. కానీ ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రభుత్వమే రేవంత్ రెడ్డి భయపడుతున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రేపు తెలంగాణలో విజృంభిస్తున్నారు, ఏ విధమైన సునామీ సృష్టిస్తున్నారు అనేది ఇప్పటికే ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఇది ఎక్కడ జరుగుతుందన్న ఆలోచనతోనే, లేకపోతే ఏంటండి ఇప్పుడు నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారి మీద వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ప్రూఫ్లు ఏవి లేకన్నా అమిత్ షా గారితో మాట్లాడిన మాటలు ఈయన ఏదో పక్కన చెవులు పెట్టుకొని విన్నట్టు మాట్లాడి చెప్పిన మాటలకి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అన్న దీని మీద అతని మీద ప్రెషర్ రావడంతో నేను మాట్లాడిన తప్పని అతను మాట్లాడే మాటకు ఉపసంహరించుకున్నారు. అంటే ఖచ్చితంగా అక్కడ నాగేశ్వరరావు గారు తప్పు చేశారు. అలాంటి తప్పుడుగా ఎవరి మీద ఒక మసిగుడ్డేసి ముఖం మీద పడిసి నువ్వు పడరా బాబు అనేసి అంటే ఎవడు పడేటట్టు ఇక్కడ లేరు. ఖచ్చితంగా ఆయన చేసిన తప్పు, దానికి క్షమాపణ కూడా చెప్పారు. దీన్ని తెలంగాణకి ఆంధ్రాకి లింక్ చేయడం ఏంటండి, ఎంత దారుణమైన స్థితి ఇది. తెలంగాణకి ఆంధ్రాకి 12 సంవత్సరాలు అయింది డివైడ్ అయ్యి, ఇప్పుడు గుర్తొచ్చింది ఆయనకి తెలంగాణ వాదాన్ని మళ్ళా లేపుతున్నారు. తెలంగాణకి ఏం చేశారండి ఇంతవరకు? తెలంగాణకి 12 సంవత్సరాల పరిపాలనలో ముందున్న కేసీఆర్ కానీ ఏం చేయలేదు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా ఏం చేయలేదు. ఇప్పుడు నాకు ఒక విషయంగా అర్థమవుదు, మన రాజ్యాంగం ఏం చెప్పింది, దేశం మొత్తం మీద ఏ స్టేట్లోనైనా ఎవరైనా వెళ్ళొచ్చు, ఏ పార్టీ వాళ్ళు ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకోవచ్చు. అలాంటిది మొత్తం దేశంలో అన్ని స్టేట్లకు ఉన్న రూలు వీళ్ళు తెలంగాణకి ఎలాగొచ్చిందండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందండి? అది సెంట్రల్ నుంచి వచ్చిన పార్టీ. అలాగే బీజేపీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు తెలంగాణ పరిపాలిస్తుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీ బయట నుండి వచ్చిన పార్టీ కాదా? అదేమైనా అక్కడ పుట్టిందా? లోకల్ తెలంగాణ భావనలతో పుట్టిన పార్టీయా? ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఆపుతారు? పవన్ కళ్యాణ్ గారిని ఆపే శక్తి ఎవరికీ లేదు. వీళ్ళు గవర్నమెంట్ వీళ్ళ చేతిలో ఉందని, రేవంత్ రెడ్డి చేతిలో ఉందని ఈ విధంగా చెప్పి ఆపితే పవన్ కళ్యాణ్ గారు ఆగిపోతారు అనుకోవడం వీళ్ళు పిచ్చితనం అండి. నిజంగా చెప్తున్నాను, వాళ్ళు ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు దాదాపు ఒక 2000-3000 మందితో, అది కూడా ఇంపార్టెంట్గా సాధకులతో మీటింగ్ అండి. అది ఈ మీటింగ్లో ఎటువంటి అవుటర్స్ ఎవరు కూడా రారు. అంత పర్సనల్గా పర్ఫెక్ట్గా రేపొద్దున్న లోకల్ బాడీ ఎలక్షన్లో ఫేస్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు పెడుతున్న మీటింగ్ ఇది. ఈ మీటింగ్కి వాళ్ళు అనవసరంగా రెచ్చగొట్టి ఇప్పుడు 3000, 30,000 లేకపోతే 3 లక్షల మందో అయ్యే విధంగా చేస్తున్నారు. తెలంగాణ వాదాన్ని ఎవరండి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కాదన్నారా? ఆయన తెలంగాణ ప్రాపర్గా డివైడ్ చేయలేదు, తెలంగాణ ఆంధ్రాని ప్రాపర్గా డివైడ్ చేయలేదు, రావాల్సిన తాలూకు బెనిఫిట్స్ ఏవి రాలేదు అన్న దాని మీద, ఈ విభజన జరిగింది కరెక్ట్గా అవ్వలేదు అన్న దాని మీద 11 రోజులు నేను తినలేదు, నాకు నిద్ర పట్టలేదు కానీ తినలేదు అని అన్నారంటే దానికి ఒక రీజన్ ఉంది. ప్రాపర్గా డివైడ్ చేస్తుంటే ఎవరు బాధపడదు. ఇప్పుడు ప్రాపర్గా చేయకపోవడమే కదా. ఇప్పుడు కూడా ఆంధ్రాకి రాజధాని లేని స్థితిలో ఉండి మనం ఎన్ని బాధలు పడుతున్నామో అన్ని తెలుసు. ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఏమంటున్నారండి, అదేది ల్యాండ్ కోసం ఎత్తుతున్నారు. ల్యాండ్ ఇప్పుడు ఒక విషయం చెప్పండి, గవర్నమెంట్ భూములు వేరేగా ఉంటాయి, గవర్నమెంట్ పట్టా భూములు వేరేగా ఉంటాయి. గవర్నమెంట్ పట్టా భూమిని యాజ్ పర్ రిజిస్ట్రేషన్ పద్ధతిలో ఏదేది విధంగా చేయాలో చేసి ఆయన 10 ఎకరాలు కొనుక్కున్నారు. దానికి పూర్తిగా ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఆ సిక్కం పట్టా భూమి అంటే ఏంటంటే సిక్కం పట్టా భూమి చెరువు ఉన్నా సరే అందులో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం లేకపోతే రిజిస్టర్డ్ ఎంఆర్ఓ నామ్స్ ప్రకారం అక్కడ ఎప్పుడైతే వాటర్ లేకుండా ఉంటుందో దానిలో పంటలు పండించుకోవచ్చు. ఒక 10% భూమిలోని ఏదో ఒక గుడ్స్ లాగో లేకపోతే దేనిలాగో ఒక ఇదేసుకొని షెడ్ లాగా వేసుకొని వాడచ్చు. అంతేగాని దానిలో కన్స్ట్రక్షన్స్ కట్టేస్తాం ఇది చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి కూడా పబ్లిక్గా అందరు కనిపెట్టేటట్టు వీడియోలు కూడా చూసుంటారు. అందరూ ఆవులను పెంచుతున్నారు, మొక్కలను పెంచుతున్నారు, చెట్లను పెంచుతున్నారు, ఒక వాతావరణం ఆర్గానిక్గా ఉండే విధంగా చేస్తున్నారు. అలాంటి జెన్యూన్గా ఆయన చేస్తున్న దీనికి వాళ్ళు ఇప్పుడు అంటే 12 సంవత్సరాలు బట్టి కేసీఆర్ పడుకున్నారా, కళ్ళు మూసుకున్నారా? రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు బట్టి నువ్వు ఉన్నావు కదా, నువ్వేమైనా కళ్ళు మూసుకున్నావా? నువ్వు చేతగాక రేవంత్ రెడ్డి నీకే చెప్తున్నాను, మీ గౌరవం కూడా ఇచ్చా ఇది పాంగొట్టుకున్నారు. ఎందుకంటే ఇంతవరకు అనుకున్నాం ఇక్కడ వైసీపీ పార్టీ ఉన్న టీఆర్ఎస్ కలిసి ఉన్నాయి కదా, వీళ్ళు రకరకాల శక్తుల్ని పవన్ కళ్యాణ్ గారి మీద గుసిగల్పి తెలంగాణ వాదాన్ని తీసుకొస్తున్నారు. అసలు నాగేశ్వర గారి ఇష్యూ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. ఇష్యూ క్లోజ్ అయిపోయిందాన్ని తీసుకొచ్చి తెలంగాణ వాదానికి ఎలాగని ముడిపెడతారు? తెలంగాణ వాదం అన్నది ఎప్పుడో కూడా అయిపోయింది. వాళ్ళకి తెలంగాణ సపరేట్ అయిపోయింది, వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఇంతవరకు తెలంగాణకి ఎటువంటి బెనిఫిట్స్ చేశారండి? వాళ్ళ తాలూకు జాబులు నింపుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకొని ఆ కవిత
దానికి మినిస్టర్ పదవి ఇవ్వలేదో లేకపోతే దేనికోసమో పార్టీ నుంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని జైల్లో నుండి వచ్చింది. ఆవిడ ఇప్పుడు సపరేట్ ఒక పార్టీ పెట్టుకుంది. ఎందుకు? వాళ్ళకున్న ఆస్తులు తగాదాలు దానికి రావాల్సిన బెనిఫిట్స్ రావడంతో పార్టీ నుంచి బయటకు వచ్చి సపరేట్ పార్టీ పెట్టింది. ఎవరికో తెలంగాణ మీద ప్రేమతో చేసిందా ఆవిడ? ఇలాంటి మోసగారి మాటలు, ఇలాంటి తెలంగాణ వాదాన్ని ఇంకెన్ని సంవత్సరాలు మీరు పెట్టుకొని ప్రజల్ని మోసగిస్తారు? తెలంగాణ వాదాన్ని పెట్టుకునే కేసీఆర్ ఓన్లీ తెలంగాణ వాదాన్ని పెట్టుకొని ఆడు ముఖ్యమంత్రి అవుదాం అనుకున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఏమైనా 10 సంవత్సరాల్లో ఏమైనా చేశారో? తెలంగాణకి ఏం చేయలేదు. అలాగే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమైనా చేస్తున్నారో? ఏమీ చేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం రేపు రాబోతుంది తెలంగాణలో, అప్పుడు ఖచ్చితంగా చూసుకుందరు. కానీ ఏ విధంగా తెలంగాణ డెవలప్ అవుతుందో, ఏ విధంగా మీరు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు డివైడ్ చేస్తున్నారు కదా, తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రాలో ఎన్నో బిజినెస్లు చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో కాదు, మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మొత్తం అన్ని స్టేట్లలో కూడా బిజినెస్లు చేసుకున్నారు. ఇది మనకు రాజ్యాంగం ఇచ్చే హక్కు. ఒక స్టేట్ నుండి ఒకరు రాకుండా ఆపుతామన్న హక్కు మీకు ఏ విధంగా లేదు. మీరు ఖచ్చితంగా ఎవరో పోరంబోకులకి లేకపోతే రోడ్ సైడ్ బేవర్సోలకి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద మాటలు ఇసిరి చెప్పులతో కొడతామన్నట్టు దీనికి అసలు వెంట్రుకతో సమానం అండి. మీరు పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు పోలీసుల ఆపకన్నా ఏమైనా చేసే ఆలోచనలో ఉంటే కానీ ఉన్న 3,000 30,000 లక్ష మంది కూడా వచ్చి అక్కడ సభ అవుతుందని ఖచ్చితంగా నేను డంకపదంగా చెబుతున్నాను. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఆపే పరిస్థితిని మటు చేసుకోవద్దు. ఎందుకంటే ప్రజల మనిషి ఆయన, ప్రజల కోసం నిలబడతాడు. ప్రజల కోసం తన సొంతంగా సినిమాల్లో సంపాదించుకున్న డబ్బును కూడాను వెచ్చించి మన ప్రజల కోసం కష్టాలను తీర్చుతున్నాడు. అలాంటి పర్సన్ మట్టుగా మీ నాయకులు ఆపాలనుకుంటారు కానీ ప్రజల మట్టుగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటారు. రేపు పరిపాలన ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీ, బీజేపీ, అదేవిధంగా టీడీపీ పార్టీలు కలిసి తెలంగాణలో కూడా పార్టీని స్థాపించుతారు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్థాపిస్తారు. బంగారు తెలంగాణ ఏంటో అప్పుడు చూపిస్తారు. ఖచ్చితంగా జరుగుతుంది. వెయిట్ చేయండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సభకు అడ్డుకునే ప్రయత్నంగా ఈరోజు కేటీఆర్ గారు కావచ్చు, పోలీసులు కావచ్చు, విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిందే తెలంగాణ నుంచి పెట్టారండి. అప్పుడు పెట్టినప్పుడు ఎవరు కూడా ఏమి మాట్లాడలేదు. ఇప్పుడు కేటీఆర్ కానివ్వండి, మన కవిత గారు కానివ్వండి, ఇప్పుడు వాళ్ళకి ఎందుకు ఇంత పవన్ కళ్యాణ్ గారు సభ పెడితే వాళ్ళకి ఏం భంగం కలుగుద్దని చెప్పేసి ఆపాలని చెప్పేసి అంత ప్రయత్నిస్తున్నారు. పోలీస్ సిబ్బంది కూడా చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సభ పెట్టడానికి వీలు లేదని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పెట్టకూడదు? అన్ని రాష్ట్రాలకి మొత్తానికి మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఏదైనా సరే మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి. మాకు ఇక్కడ సభ పెట్టకూడదు అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మీ తెలంగాణకు కూడా, ఆయన ఆంధ్రప్రదేశ్ అయినా కానీ మీ తెలంగాణకు కూడా ఎంత ఫండ్ అన్నది ఇచ్చారు. అప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చెప్పొచ్చు కదండి, మీరు మా తెలంగాణకి మీరు ఎందుకు ఇస్తున్నారు, మేము ఉన్నాం కదండి, ఇక్కడ మేము అంతా ఏలేస్తున్నాం కదా, ఆంధ్రాలోనూ జగన్మోహన్ రెడ్డి ఎలాగే వెళ్తున్నాడో మేము ఇక్కడ అలాగే వెళ్తున్నాం అని చెప్పేసి మీరు చెప్పొచ్చు కదండి. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక భయం. ఆయన ఎక్కడ బంగారు తెలంగాణ చేసేస్తాడో, తెలంగాణను కూడా ఆయన గుప్పిట్లో పెట్టుకుంటారు. వాళ్ళందరూ కూడా ఈయన వెనకాల ఎక్కడ నడిచేస్తానని ఒక భయంతో మీరు ఈరోజు సభ ఆపగలుగుతున్నారు. ఎన్ని సభలను ఆపుతారు? ఆయన అయితే ఎవ్వరూ ఆపలేరు. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆంధ్రాలోని జగన్మోహన్ రెడ్డి గారు, మరి తెలంగాణలో కేటీఆర్ గారు అంటే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి మీదే ఎందుకని ఇన్ని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు? అంటే అండి, మచ్చలేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే యావత్ ప్రపంచంలోనూ పవన్ కళ్యాణ్ గారు ఒకరు. ఇప్పుడు తెలంగాణలోనూ పవన్ కళ్యాణ్ గారు పార్టీని బలోపేతం చేసి పార్టీ కానీ ఇది వచ్చింది అక్కడ కూడా స్ట్రాంగ్గా నిలబడ్డారు అంటే వాళ్ళ చేసే లిక్కర్ మాఫియా కానివ్వండి, ఇతరత్ర మాఫియాలు అయితే కొనసాగవు. ఈయన కానీ ఇక్కడ కానీ బలోపేతం అయ్యింది అని అంటే అన్న భయంతో అక్కడ పవన్ కళ్యాణ్ గారిని రానివ్వకుండా అయితే తెలంగాణ వాళ్ళు అయితే చూస్తున్నారు.